కి నమస్కారం. నిన్న ఢిల్లీ రౌండ్స్ ఏవెన్సీ కోర్టులో కల్వకుంట్ల కవిత గారి ఒక కేసు కొట్టివేయబడిందని చెప్పి కల్వకుంట్ల కవిత గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి భారతీయ జనతా పార్టీని బేరం చేస్తున్నామే. ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో కేజ్రీవాల్ని కానీ కవిత గారిని కానీ జైలుకు పంపింది బీజేపీ పంపిందా? భారతీయ జనతా పార్టీ పంపలామెను. తెలంగాణ ప్రజల్ని గందరగోళం సృష్టించడానికి, అయమోయపరచడానికి, బీజేపీని బదనం చేయడానికి, నరేంద్ర మోడీ గారిని బదనం చేయడానికి కల్వకుంట్ల గారి కవిత గారి ప్రయత్నం, కేజ్రీవాల్ గారి ప్రయత్నం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అనేక మంది జైలుకు వేయరు. సీఎంతో కేజ్రీవాల్ వేయండు, కవిత గారు వేయరు, ఇంకా అనేక మంది జైలుకు వేయరు. సిబిఐ, ఈడీ ఈ రెండు దర్యాప్తు సంస్థలు కూడా వీరి మీద విచారణ చేసి వీరి మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో సమర్పించిన తర్వాత కోర్టు వీళ్ళని జైలుకు పంపింది. ఈడీ, సిబిఐ వీళ్ళని జైలుకు పంపింది, బీజేపీ కాదు జైలుకు పంపింది. మీకు గంత భయం ఉంటే మీ ఫోన్లు, కేజ్రీవాల్ గారి ఫోను, కల్వకుంట్ల కవిత గారి ఫోన్ ఎందుకు వలగొట్టిరు మీరు? చలో నా ఫోన్ ఇస్తా, వారం రోజులు మీ దగ్గర పెడతా, నా ఫోన్ వారం రోజులు మీ దగ్గర పెడతా. నాదేమన్నా తప్పు ఉంటే, నేను లంగా దొంగతనం చేస్తే, నేను హైరోలు చేస్తే, నేను స్కామ్లు చేస్తే నన్ను లోపడేయరు. మీ ఫోన్ ఇయ్యి, మరి మీ ఫోన్ మాకు ఒక 2 రోజులు ఇయ్యి, ఇస్తారా మీరు? మీ ఫోన్లు ఎందుకు వలగొట్టిర్రు? సిబిఐ వాళ్ళు ఈడీ రాకముందుకే మీ ఫోన్లు ఎందుకు పగలగొట్టిర్రు? అనేకమైన ఫోన్లు ఎందుకు మార్చిర్రు? అనేకమైన సిమ్ములు ఎందుకు మార్చిర్రు? తప్పు అయిపోతే భయం ఎందుకు? నిప్పు లేదే, పొగలేదే నిప్పు రాదు అంటారా అనరా? 5.5 ఏళ్ళు జైలు ఉన్నారు కదా మీరు. మీ మీద కేసు ఓలే. రౌస్ ఎవిడెన్స్ కోర్టు మాత్రమే మీ మీద కొట్టేసింది. మళ్ళీ సెషన్స్ కోర్టు ఉంటుంది పైన, జిల్లా కోర్టు ఉంటుంది పైన, రాష్ట్ర కోర్టు ఉంటుంది పైన, హైకోర్టు ఉంటుంది పైన, సుప్రీంకోర్టు ఉంటుంది పైన. ఇంకా మీకు సుప్రీంకోర్టు పోయేదాకా కూడా మీకు మీ మీద కేసు కొట్టుడు పోనట్టే. మీరు ఇంకా నిందితులే. మీరు సుప్రీంకోర్టులో మీ మీద కేసు కొట్టుడు వేయినాడు మీరు నిరపరాధులు. అప్పటిదాకా మీరు నిందితులే, మీరు తప్పు చేసినట్టే అప్పటిదాకా. కనుక బీజేపీని బదనం చేయడం మానుకోవాలి. బీజేపీ పంపింది అంటే బీజేపీ పంపలే మిమ్మల్ని. సిబిఐ, ఈడీ వాళ్ళకు ఫిర్యాదులు వస్తే స్కామ్ జరుగుతుంది, 100 కోట్ల స్కామ్ జరుగుతుందని ఢిల్లీ వేదికగా వాళ్ళకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు దర్యాప్తు చేసి మీ మీద సమగ్రమైన ఛార్జ్షీట్ వేసి మిమ్మల్ని జైలుకు పంపారు తప్ప ఇక్కడ బీజేపీ ప్రమేయం లేదు. ప్రజలారా, బీజేపీ ప్రమేయం లేదు, బీజేపీ కలగ చేసుకోలేదు. వీళ్ళు బీజేపీ అక్కస్తో దేశంలో బీజేపీ బలంగా ఉంది, నరేంద్ర మోదీ గారు బలంగా ఉన్నారు కనుక బీజేపీని బదనాం చేయాలని కొంతమంది చిల్లర మల్లర ప్రయత్నం చేస్తారు తప్ప సూర్యుడి మీద ఉమ్మేస్తే వాళ్ళ మోహమే పడుతుంది. బీజేపీ ఇలాంటి వాళ్ళని ఎంతోమంది చూసింది. బీజేపీ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించేది, ఇలాంటి వాళ్ళని కలగ చేసుకోదు. ఇది పోలీసు చేసిన, ఇది సిబిఐ, ఈడీ చేసిన కేసు. దీనికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. కల్వకుంట్ల కవిత గారు బీజేపీని బదనం చేయడం మానుకోవాలి. స్వయాన మీ అన్నగారే మాట్లాడారు. స్వయాన కల్వకుంట్ల కేటీ రామారావు గారే లిక్కర్ స్కామ్ వల్లనే మేము ఓడిపోయినాం, లిక్కర్ స్కామ్లో మా అక్క పాత్ర ఉంది అని చెప్పి మీ సోషల్ మీడియా టీమే, మీ కేటీఆర్ గారి టీమే, సోషల్ మీడియా టీము, మీ హరీష్ రావు గారి టీమే మొత్తం సోషల్ మీడియాలో పెట్టింది. గత కొన్ని రోజులుగా కూడా, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా మీ సోషల్ మీడియా టీమే దీంట్లో కల్వకుంట్ల కవిత గారి పాత్ర ఉందని చెప్పి మీ బీఆర్ఎస్ సైన్యమే సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించింది. ఈ ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ మీరు బీజేపీని బదనం చేయాలని చూస్తే ఇది కరెక్ట్ కాదు. కల్వకుంట్ల కవితక్క, మీరు కేసును ఎదుర్కోండి, మీరు సుప్రీంకోర్టుకు పోయి ఎదుర్కోండి తప్ప ఇట్లా బీజేపీని బదనం చేస్తే ఊరుకునే పరిస్థితి ఉండదు. ఇంకా కూడా మేము గట్టిగా పనిచేస్తాం. ఇంకా మీరు ఎక్కడెక్కడ ఏం చేసినా కూడా బయటకు తీసే ప్రయత్నం మేము చేస్తాం. కనుక మీరు మీ పని మీరు చేసుకునే మంచిది. మా పార్టీ జోలికి రాకుండా ఉంటే అది మీకు మంచిది, మాకు మంచిది. అందరికీ జై శ్రీరామ్.